హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ భవ్య. వెల్కమ్ టు వన్ మోర్ బ్లాగ్. ఎలా ఉన్నారండి అందరూ? నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోద్దు. ఈ వ్లాగ్ అయితే మేము తిరుమలకి వెళ్ళాము రీసెంట్గా. అప్పుడు షూట్ చేసిన వ్లాగ్ అనమాట. మేము సడన్గా ప్లాన్ చేసుకున్నామండి. అప్పటికప్పుడు ఒక 2 days ముందు నుంచి నేను వెళ్దామని ఉంటే ఓకే అన్నారు అనిల్ ఆ వీకెండ్కి. ఇక టికెట్స్ చెక్ చేసుకుంటే మామూలుగా బస్సులు దొరకవు కాబట్టి అన్ని విధాలుగా ట్రై చేసి మేక్ బై ట్రిప్‌లో ఒక్క ఆర్టీసీ బస్‌లో మాత్రమే టికెట్స్ దొరికినియి. అంటే మిగతా వాటిలో కూడా ఉన్నాయి. కాకపోతే రేట్లు చాలా ఎక్కువున్నాయి. మరి ఒక 4 అవర్స్ జర్నీ కోసం 2000 అట్లా పెట్టలేం గదా! వేస్ట్ అనిపిచ్చింది నాకైతే. సో, ఇంకా ఆర్టీసీలో టికెట్స్ దొరికినాయనమాట సీటరు. ఇంకా అవి తీసుకొని ఆ రోజు జర్నీ స్టార్ట్ చేసాము. ఆల్రెడీ బస్సు 1 ½ అవర్ లేటు. మాకు డెస్టినేషన్‌కి చాలా లేట్‌గా తీసుకెళ్తాడేమో అనుకున్నాం కానీ, చాలా తొందరగానే తీసుకెళ్లారండి. ఇంకా నా బెస్ట్ సజెషన్ ఏంటంటే, ఆర్టీసీ బస్‌లో ఎళ్ళేటప్పుడు మీరు కొంచెం ఫుడ్ ప్యాక్ చేసుకొని వెళ్ళడం బెటరు. వాళ్ళు ఆపే ప్లేసెస్ నేను 2, 3 సార్లు ఎక్స్‌పీరియన్స్ చేశాను. అస్సలు బాలేదు. సో, మేమెలానో ప్యాక్ చేసుకొని వెళ్ళాం కాబట్టి, ఆళ్ళు ఆపిన ప్లేస్‌లో తినకుండా ముందే తినేసాం. అండ్ లేట్‌గా కొంచెం 10 అలా ఆపుతారు. ఎర్లీగా తినేవాళ్ళైతే కొంచెం తీసుకెళ్ళడమే మంచిది. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత బస్ స్టాండ్ దగ్గర శ్రీనివాసంలో టికెట్స్ దొరుకుతాయి అని చెప్పారు గానీ, అక్కడికంటే ముందు బాలాజీ అనే దగ్గర ఓపెన్ చేసేసారు ఆల్రెడీ అని ఆటో వాళ్ళు చెప్పారనమాట. నిజంగానే ముందు మేము వెళ్ళిన ప్లేస్‌లో అయితే ఓపెన్ చేయలేదు. సో, ఇంకా వేరే బ్యాచ్ ఇంకొకళ్ళు ఎవరో ఫ్రెండ్స్ బ్యాచ్ వచ్చుంటే వాళ్ళతో కలిపి మేము షేరింగ్ మాట్లాడుకున్నాం. ఎందుకంటే సోలోగా వెళ్ళాలంటే 200 అవుతుందంట. లేదు షేరింగ్ అయితే పర్ హెడ్ 40 తీసుకుంటామన్నారు. సో, 80 తోటి అయిపోతుంది కదా అని వేరే వాళ్ళతోటి షేరింగ్ మాట్లాడుకొని వెళ్ళిపోయామనమాట. వెళ్ళంగానే టికెట్ ఈజీగానే దొరికేసింది. కొట్టుకోవడాలు, పోట్లాటలు ఏం లేవనమాట అక్కడ. కొంచెం ఈజీగానే దొరికింది అక్కడి వరకు. ఇంక అక్కడి నుంచి కొంచెం వాక్ చేసుకుంటూ ముందుకెళ్తే మనకి గరుడ స్టాచ్యూ ఉంది కదా! ఈ ఆర్చ్, ఈ గరుడ స్టాచ్యూ కనిపిస్తాయన్నమాట. దానికి దగ్గరలోనే మనకి లగేజ్ కౌంటర్ ఉంటుంది. మేమొచ్చేసి మెట్లెక్కి వెళ్ళాలి అనుకున్నామనమాట. అలిపిరి మెట్లు. సో, అక్కడే టికెట్స్ గూడా దొరికేసినియి. ఇంకా ఈ లగేజ్ కౌంటర్ దగ్గర మా తంటాలు జూడాలండి. అసలు మేము దిగింది 12కి. మాకు 12:30కి అంతా టికెట్స్ దొరికేసినియి. అండ్ ఆ లగేజ్ కౌంటర్ దగ్గర కొంచెం కొంచెం టైం అయ్యే కొద్దీ ఎంతమందున్నారో, ఇంకా జస్ట్ ఆ కౌంటర్ ఓపెన్ జేస్తారు అనగా హాఫ్ అన్ అవర్ ముందు ఇట్లా అయిపోయిందనమాట. అంతే గుంపుంది. ఇంక అనిల్ భయపడిపోయి ఎళ్ళిపోయారనమాట ముందే. తిరిగి చూస్తున్నారు చూడండి నేనేం జేస్తున్నానా అని. తను ముందు వెళ్ళి నిలబడితే కూడా మాకెంత టైం పట్టిందో అక్కడ పెట్టడానికి. ఐ మీన్ లగేజ్ పంపించడానికి. నాకైతే భయమేసిందండి. తొక్కేస్తారేమో, ఒక్క మనిషి పొరపాటున కింద గనక పడ్డారంటే కనీసం వాడున్నాడా, పోయాడా, చచ్చాడా అని గూడా చూసుకోరనమాట. అట్లా తొక్కేస్తున్నారు. అంత నెట్టుకుంటూ, నెట్టుకుంటూ అట్లా వెళ్ళిపోతున్నారు. తొక్కేస్తారు కూడా అనమాట. సో, అసలు చాలామంది లగేజ్ ఇట్లా తల మీద పెట్టుకొని తీసుకెళ్తున్నారు. ఆ లగేజ్ వేయటం కోసము. అంతమందున్నారు. నాకర్థం గాలేదు. అంత హడావిడి పడి ఏం జేస్తారో, అంత ఇదెందుకో మరి. సో, ఇంకా ఎలాగో అసలే మాది లగేజ్ ఎక్కువుంది. నా భయం నాదనమాట. అంత లగేజ్ పట్టుకొని ఎట్లా వెళ్తారు అనిల్ అనేసి. సో, ఇంక ఫైనల్‌గా ఎలాగోలాగా తను ఆ రష్ తప్పించుకొని వెళ్ళి పెట్టేసి వచ్చారనమాట. ఇంకా వచ్చిన తర్వాత బయటకి రాంగానే ఇట్లా ఈ టెంకాయలు, పువ్వులవి కనిపించాయి. మేమేంటంటే మెట్ల మార్గం నుండి వెళ్ళాలనుకున్నాం కదా! మొదటి మెట్టు దగ్గర కొట్టడానికి అని చెప్పి నేను అక్కడే తీసుకున్నాను. నేను కంగారు పడి అక్కడ తీసుకున్నాను కానీ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ గూడా ఉంటాయండి. కాకపోతే వీళ్ళ దందా స్టార్ట్ అవుద్దనమాట. ఆ లాకర్స్ దగ్గర నుండే పెట్టుకొనొచ్చే వాళ్ళకి ఏదో దొరకదన్నట్టు ముందు అక్కడే హడావిడి చేసేస్తారు. మేము 10 ఇయర్స్ తర్వాత ఎళ్ళాం గదా! ఆ హడావిడి మాయలో పడిపోయి నేను గూడా అలానే తీసుకున్నాననమాట. ఇంకా మొదటి మెట్టు దగ్గర అనిల్‌ని టెంకాయ కొట్టమని చెప్పాను. తనైతే టెంకాయ కొట్టేస్తున్నారు. నేనేంటంటే అగరబత్తీను, కర్పూరం పెట్టేద్దాము, పువ్వులు వేద్దాం అనుకున్నాను. ఇక్కడ ఒకటి జరిగిందండి. నాకు నిజంగా కోపమొచ్చింది. దేవుడి దగ్గర ఇంకా గొడవలెందుకని నేను సైలెంట్ అయిపోయాను. ఇక్కడ నేను వీడియో తీస్తూ ఉన్నాను. ఇదిగో ఇట్లా ఎందుకయిపోయిందంటే, ఒకతను నన్ను ఇట్లా తోసేసాడనమాట టెంకాయ కొట్టడానికొచ్చేసి. నేనేం మాట్లాడలేదు. జస్ట్ తిరిగి చూశాను. చూడంగానే మీరు మొబైల్ సరిగ్గా పట్టుకోలేదు అనేసారనమాట. నేనేమన్నా మాట్లాడానా అంటే ఏమీ మాట్లాడలేదు. నేను మొబైల్ పట్టుకోకపోవడం కాదండి. మీరు నెట్టారు. అలా నెట్టకండి దేవుడి దగ్గర అన్నానంతే. అయినా కూడా మీరు మొబైల్ పట్టుకోలేదనే అంటున్నారండి. తప్పు చేసి గూడా ఇదేట్రా బాబు అనిపించింది. అనిల్ ఉండి సరే మనం దర్శనానికెళ్తే ఎందుకులే మనకి పంచాయతీలు అని అన్నారు. ఇంకా సైలెంట్‌గా లైట్ తీసుకొని వచ్చేసాననమాట. జనాలు మారరు అనిపించింది నాకక్కడ. అండ్ ఇక మెట్ల మార్గం నుండి స్టార్ట్ అయ్యామండి. నాకైతే ఎంత ఎక్సైటింగ్‌గా ఉందో ఆఫ్టర్ 10 ఇయర్స్. అండ్ ఇక్కడ స్టార్టింగ్‌లోనే ఒక గోపురం దాటిన తర్వాత చెకింగ్ ఉంటుందనమాట. ఇక్కడ ప్లాస్టిక్ బాటిల్స్ అన్నీ తీసేశారు అందరి దగ్గర నుండి. ఎందుకంటే
కొండ మీద ప్లాస్టిక్ అంతా బ్యాన్ చేసుందండి. అందుకని మొత్తం తీసేస్తారు. ఇలా గ్లాస్ బాటిల్సే ఉంటాయన్నమాట. ఈ మెట్ల దగ్గర నుండి మీరు ఎక్కడ చూసినా గ్లాస్ బాటిల్సే ఉంటాయి. అండ్ నేను చెప్పాను కదా! మెట్లు స్టార్ట్ అయ్యే ముందు అంతా ఈ టెంకాయలు అవి ఇవి అమ్ముతారని. అక్కడ కూడా వాటర్ బాటిల్స్ పెట్టుంటాయి. చాలామంది అక్కడే తీసుకున్నారండి. ఆ బిస్లరీ బాటిల్స్ అవన్నీ. మేమెందుకో మా దగ్గర వాటర్ ఉంది కాబట్టి తీసుకోలేదు గానీ, మామూలుగా దారిలో మెట్ల మధ్యలో గూడా షాప్స్ ఉంటాయి కదా! తీసుకోవచ్చని తీసుకోలేదు. కొంచెం వాటర్ ఉండటం వల్ల. అక్కడ బాటిల్ కొన్న వాళ్ళందరూ పాపం ఆ చెకింగ్‌లో పెట్టేయాల్సొచ్చిందనమాట. జస్ట్ ఎంత కొంచెం ముందుకెళ్ళంగానే ఆ చెకింగ్ ఉంటుంది. అక్కడ పెట్టేశారు. మేము ఆ మెట్లెక్కడానికే కష్టపడుతుంటే పాపం ఎవరో ఇట్లాగా కర్పూరము వెలిగించుకుంటూ వెళ్లారనమాట. అది ఇంకా చాలా కష్టం అనిపిచ్చింది. 2000 స్టెప్స్ ఎక్కిన తర్వాత ఇక్కడ ఈ ఫుడ్ అంతా దొరుకుతుంది. అంటే మధ్య మధ్యలో గూడా దొరుకుతాయి. బట్ ఒకే దగ్గర ఇన్ని స్టాల్స్ ఉండేది 2000 ఎక్కిన తర్వాత ఉంటాయన్నమాట. ఈ కొబ్బరి బోండం అని ఇక్కడంతా ఫుడ్ బాగా దొరుకుతుంది. బ్రేక్‌ఫాస్ట్ చేసేవాళ్ళు ఇక్కడ చేసెళ్ళొచ్చు. ఎందుకంటే ఇక్కడి నుంచి మెట్లెక్కువుండవు. చాలా దూరం నడిచి ఆ తర్వాత 4 మెట్లెక్కడం, మళ్ళీ నడవటం ఇలా ఉంటుందన్నమాట. సో, మనం తిన్న తర్వాత కూడా నడవచ్చు ఇక్కడి దాకా వచ్చిన తర్వాత. ఆ లోపు మాత్రం తిన్నాము అంటే కొంచెం మెట్లెక్కడం కష్టమవుతుందండి. అందుకని అక్కడ తినకపోవడమే బెటర్ అనిపిచ్చింది నాకు కూడా. నేనెందుకంత ఎక్సైటెడ్‌గా ఉన్నాను అంటే, నేను 2013 జూన్‌లో వెళ్ళానండి. ఆ తర్వాత మళ్ళీ ఇదే వెళ్ళటము. అది అనిల్ బస్‌లో వెళ్దామంటే, లేదు నేను మెట్లెక్కాలి అనేసి నేను పంతం బట్టి మెట్ల మీద వెళ్దాము అని చెప్పి తీసుకెళ్ళాననమాట. ఇంకా చక్కగా గోవిందనామాలది చదువుకుంటూ మెట్లెక్కుతూ ఉన్నాను నేను. అండ్ నా ఫేస్ చూడండి ఎలా అయిపోయిందో సగం దూరం వెళ్ళేసరికి. నేనే అలా అనుకుంటే ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు గూడా మెట్లెక్కుతున్నారండి. ఆన్ ద వేలో మాకిదిగో ఈ కాపర్‌వి కడియం చేసేవాళ్ళు కనిపిచ్చారు. ఇంకా అవి తీసేసుకున్నామనమాట అక్కడ. అండ్ ఇట్లా రాళ్ళు పెట్టిన ప్రతి దగ్గర నాకెందుకో నవ్వొస్తది. ఇన్ని రాళ్ళు పెడితే అన్ని బిల్డింగ్స్ కడతామనో ఏదో మా మమ్మీ చెప్పారనమాట అప్పట్లో ఒకసారి. నా చిన్నప్పుడు నేను కూడా పెట్టాననుకోండి ఇలాంటివి తెలీక. అండ్ ఈ కాషన్ బోర్డ్స్ అయితే ఇక్కడ ఈ పర్టిక్యులర్ ఏరియా నుంచి స్టార్ట్ అయినాయనమాట. అంటే గ్రూప్‌గా వెళ్ళండి, సింగిల్‌గా, ఎలోన్‌గా వెళ్ళొద్దు అనని చెప్పి. అండ్ మధ్య మధ్యలో ఇట్లాగ దశావతారాలు కనిపిస్తారు. అండ్ మొత్తం గోవిందనామాలు రాసుంటాయండి పిల్లర్స్ ఇవి అటు ఇటు ఉండే పోల్స్ మీదంతా. సో, ఇంక అవి చదువుకుంటూ వెళ్తూ ఉన్నామనమాట. దారిలో హనుమాన్ టెంపుల్ ఒకటి కనిపిచ్చింది. అక్కడ దర్శనం చేసేసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. నాకైతే నిజంగా ఎంత హ్యాపీ అనిపిచ్చిందో. అండ్ ఇంకా అలా వెళ్తూ ఉంటే నాకు కీ చైన్స్ చేసే అతను కనిపించాడనమాట. ఎప్పటినుండో నేను మా నేమ్స్ తోటి కీ చైన్ చేయించుకోవాలనుకుంటూ ఉన్నాను. బట్ ఇలా కాదు డిఫరెంట్‌గా. కానీ అట్‌లీస్ట్ ఈ విధంగా అయినా దొరికింది కదా! అందుకింకా హ్యాపీ. ఇంకా యానిమల్స్ ఏమన్నా కనిపిస్తాయేమో అనుకుంటూ ఉండంగా ఇది కనిపించిందనమాట. ಅಧಿಕ ಒತ್ತಡ ಮತ್ತು ಎತ್ತರದಲ್ಲಿ ಕಡಿಮೆ ಆಮ್ಲಜನಕದ ಸಾಂದ್ರತೆಯಿಂದ ఇదిగో ದುಪ್ಪಿ ಪಿಲ್ಲ ದುಪ್ಪಿ ಅಸ್ತಮ ಹೆಚ್ಚಾಗಬಹುದು. ದೀರ್ಘಕಾಲದ ಕಾಯಿಲೆ ಇರುವವರು అండ్ అలా కొంచెం ముందుకు వెళ్తే ఈ స్క్విరల్ కనిపించింది. ఇంత పెద్ద స్క్విరల్‌ని నేను ఇదే ఫస్ట్ టైమ్ అనమాట చూడటము. ఎప్పుడూ చూడలేదు. తిరుమలలోనే చూస్తున్నాను. నేను 10 ఇయర్స్ తర్వాత ఇట్లా మెట్ల మీద నుంచి వెళ్తుండేసరికి చాలా ఎక్సైటింగ్‌గా ఉందనమాట. చిన్న చిన్న వాటికి గూడా ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను. అండ్ ఇంకొంచెం ముందుకెళ్ళంగానే నరసింహస్వామి టెంపుల్ వచ్చిందనమాట. దర్శనం చేసుకుందామని లోపలికి వెళ్ళాము. కానీ ఏంటంటే నైవేద్యం పెడుతున్నారేమో కర్టెన్స్ క్లోజ్ చేసున్నాయి. సో, ఇంకా ఊరికే అలా బయట నుంచే దండం పెట్టేసుకొని స్టార్ట్ అయిపోయామనమాట. వీటికెందుకు పూజ చేశారో నాకు అర్థం కాలేదు నాన్న. మరి మోసంగా తయారయ్యారు జనాలు. ఏది కనిపిస్తే దానికి ఓటు పెట్టాలి. వ్యూ పాయింట్. అలా
కొంచెం దూరం నడిచిన తర్వాత మోకాళ్ళ పర్వతం వచ్చేసిందనమాట. సో, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అనిల్‌తో చెప్పాను, "మోకాళ్ళ పర్వతం మీద మోకాళ్ళ మీద నడుస్తారు" అని అంటే నమ్మలేదండి. అక్కడికెళ్ళి చూసిన దాకా నమ్మలేదు తను. అండ్ ఈసారి నేను కూడా మోకాళ్ళ పర్వతం మీద మోకాళ్ళ మీద నడవాలి అని అనుకున్నాననమాట. అనిల్ ఒప్పుకోలేదు. నేను నేను కూడా వినలేదనమాట ఈసారి తన మాట. లేదు, నేను ఎక్కాలంటే ఎక్కాలి ఈసారి. నేను ట్రై చేయాలి. నేను ఎందుకు చేయకూడదు? నేను చేయగలనా లేదా అని నన్ను నేను టెస్ట్ చేసుకోవాలి అని చెప్పి నేను ఒప్పుకోకుండా ఎక్కాననమాట. నేను ఎక్కుతాను అని కూడా అనుకోలేదు. అనిల్ ఏమనుకున్నా అంటే గివ్ అప్ చేసేస్తాను మధ్యలో అనుకున్నారు. కానీ నేనైతే అన్ని మెట్లు ఎక్కానండి. నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఇక తిరుమలకి రీచ్ అయిపోయాము. నాకు యాక్చువల్‌గా ఎక్కేటప్పుడంతా ఒక రిగ్రెట్ ఉండింది. అరే! అత్తయ్య వాళ్ళు వస్తానంటే మేమే వద్దన్నామనమాట. ఎక్కలేరేమో, ఇబ్బంది పడతారు అనని. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నేను రిగ్రెట్ అవ్వాల్సిన అవసరం లేదు అని అనిపించింది. జనాలందరూ అక్కడ కూర్చొనుంటే నాకు రూమ్స్ దొరుకుతాయో లేదో అనని ఒక టెన్షన్ ఉండిందనమాట. అలానే రూమ్ కూడా కొంచెం లేట్ అయింది. నేను ఎందుకు రిగ్రెట్ అవ్వలేదు, ముందెందుకు రిగ్రెట్ అయ్యానంటే వాళ్ళని తీసుకురాలేకపోయాము అని ఫీల్ అయ్యాను. కానీ తర్వాత ఓకే, వాళ్ళు రాకపోవడమే మంచిగా అయ్యింది అని అనిపించింది. ఎందుకంటే రూమ్‌నే మాకే కొంచెం లేట్‌గా దొరికింది. అంతసేపు పెద్దవాళ్ళని తీసుకొని వెళ్ళి వాళ్ళని బయట కూర్చోబెట్టాలంటే కొంచెం కష్టం కదా! నాకు ఇక్కడ ఈ చిన్న హోటల్ ఉంది కదా! దాని బయట ఒక చైర్ దొరికితే కూర్చున్నానండి. అనిల్ మాత్రం ఆ సీఆర్ఓ ఆఫీస్‌లోకెళ్ళి చాలాసేపు వెయిట్ చేసి క్యూలో ఉంటే టికెట్ దొరికింది. జస్ట్ తన ముందే ఆ ₹1000 టికెట్ తన ముందు వాళ్ళకెళ్ళింది. మాకు ₹100 టికెట్ తప్ప ఇంకేం దొరకలేదనమాట. బట్ ఇంక తప్పదన్నట్టు అదే తీసుకున్నాం. కానీ దానికి 4 అవర్స్ వెయిటింగ్ టైమ్ వచ్చింది. ఆ 4 అవర్స్ ఎక్కడ టైమ్ స్పెండ్ చేయాలి? అది మాకు అర్థం కాలేదనమాట. ఫస్ట్ ఏమనుకున్నాం, ముందు లంచ్ చేసేసి ఆ తర్వాత చూద్దాము అని అనుకున్నాం అనమాట. లంచ్ చేసేసిన తర్వాత అక్కడ ఒక బెంచ్ లాగా కనిపించింది. అక్కడ కాసేపు చూసాము. తర్వాత ఏమనుకున్నామంటే లాకర్ దగ్గరికెళ్ళి లగేజ్ అక్కడ వేసేసి హెయిర్ కట్ చేయించుకొనొచ్చి ఆ తర్వాత లగేజ్ తీసుకొని కాసేపు ఆగితే అయిపోతుంది. వెళ్ళిపోవచ్చు రూమ్‌కి అనుకున్నాం. కానీ ఆ లాకర్‌కి కూడా 2 అవర్స్ వెయిటింగ్ ఉండిందనమాట. ఇంకా కాసేపు అలా బెంచ్ మీదే కూర్చొని వెయిట్ చేసాము. దొరికేసింది రూము. ఇంకా రూమ్ దొరకంగానే బస్ ఎక్కేసి రూమ్ దగ్గరికి వెళ్ళిపోయాము. సీఆర్ఓ ఆఫీస్ దగ్గర నుండి టెంపుల్ దగ్గరికి 1 కిలోమీటర్ ఉంటుంది. దాని పక్కనే అనమాట మా రూము. ఇంకా రూమ్‌కెళ్ళి లగేజ్ అంతా పెట్టేసేసి బయటకొచ్చి కొంచెం ఫుడ్ తిన్నామండి. తినేసి తలనీలాలు ఇచ్చేందుకెళ్ళాలి అనేసి ముందొచ్చి ఇక్కడ ఫ్రైడ్ రైస్ తినేసేసి తలనీలాలు ఇవ్వటానికి వెళ్తున్నామనమాట. నాకేంటంటే ఫస్టే తలనీలాలు ఇచ్చేసి రూమ్‌కొచ్చేద్దామని అన్నారు గానీ అనిల్, అక్కడంత టైం దొరకలేదనమాట అప్పుడు మాకు. నాకు ఈ తలనీలాలు ఇవ్వడానికి వచ్చిన దగ్గర ఈ ప్లేస్ చూస్తే అస్సలు ఇష్టం ఉండదు. ఎందుకంటే హెయిర్ అంతా వెట్‌గా అట్లా ఉంటుంది కదా! ఇష్టం లేదనమాట. అది 10 ఇయర్స్ బ్యాక్. ఇప్పుడేంటంటే చాలా నీట్‌గా మెయింటైన్ చేస్తున్నారండి. నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదసలు. చాలా నీట్‌గా ఉంది. అండ్ ఇక తలనీలాలు ఇచ్చేసి రూమ్‌కొచ్చేస్తున్నామనమాట. రూమ్‌కొచ్చేసి ఇక ఫ్రెష్ అయ్యి దర్శనంకి వెళ్దాము అనేసి ప్లాను. అప్పటికి నాకు టెన్షన్ ఉంది, దర్శనం అవుతదో లేదో అని. ఎందుకంటే మాకిచ్చింది 2కి, మేము కదిలింది 7కి అనమాట. దర్శనం చేసుకున్నామా, ఎలా జరిగింది అనేది నెక్స్ట్ వ్లాగ్‌లో చెప్తాను. హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే గనక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ సజెషన్స్ ఏమన్నా ఉంటే కామెంట్స్‌లో చెప్పండి. థాంక్స్ ఫర్ వాచింగ్.